పెద్దపూడి మండలం ఏపీ త్రయంలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వల్లూరి మసారమణి ఇంటిని పరిశీలించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏపీ త్రయం గ్రామ టీడీపీ నాయకుల సౌజన్యంతో 2000 రూపాయలు 25 కేజీల బియ్యం అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండలం కూటమి నాయకులు ఏపీ త్రయం గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు నీరసం వస్తుంది. అయితే మేము ఆ లోన అయితే నేను డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో ఉన్నాను. అయితే డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లో ఉన్నాను. అందరూ నీళ్ళు కలపక్కని అందుకని వచ్చేసరికి ఏం చేద్దామన్నా నేను ఒక్కరిదాన్ని అయిపోయాను. తీరా చూడబట్లకి ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు. ఎవరో టపక్కలు వేస్తారు, ఎవరో టపక్కలు వేస్తారని కాలిపోయి కాలిపోయినాక నాకు ఇంకా భయం వేసి ఏం చేయాలో కూడా తెలియక వాళ్ళు పక్కన తప్పడి ఒక 4-3 బకెట్లు కొట్టానండి. కొట్టిన తర్వాత ఏదో కొద్దిగా ఆరినట్టు అనిపించింది. ఆ సైడే కాలింది కదా, ఫోన్లో ఇంకా ఆడుతుంది అనుకుని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేజ్ అయిపోయింది అన్నమాట. అప్పుడు మా నాన్నగారు అది చూసి ఇంకా ఉన్న వాళ్ళందరూ చూసి ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి 1 అవర్ అలాగా అబ్జర్వ్ చేసి తగ్గింది అనుకున్నట్టుగా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంటికి పడుకుని పోయేసరికి ఆ రాత్రి టైంలో ఎప్పుడు కాలిపోయిందో మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇందులో డబుల్ కట్టర్ మంచం, నెక్స్ట్ బీరువా, 2 ఫ్యాన్లు, అవన్నీ సామాన్లు అన్నీ ఉన్నాయి. అంటే అమ్మ పేషెంట్ కదా, రికవర్ అయిన తర్వాత మళ్ళీ అమ్మని ఇక్కడికి తెచ్చేద్దాము ప్రస్తుతానికి అయితే అమ్మ రికవర్ అయిన తర్వాత ఇక్కడ తెచ్చేద్దాం అన్నట్టుగా సామాన్లు అన్నీ ఇక్కడే ఉంచేసుకున్నాం సార్. ఆ సామాన్లు అన్నీ నేను 11 దాకా ఉన్నానండి. 11 దాకా ఉండి ఆరిపోయిందని మేము పడుకోవడానికి ఇంటికి వెళ్ళానండి. మళ్ళీ 4 గంటలు అదే నిన్న సాయంకాలం అండి 5 గంటలు. నిన్న సాయంకాలం నేను 11:30 దాకా నేను ఇక్కడే ఉన్నానండి. పడుకుంటే చేస్తూ ఇవన్నీ చేసినా ఇంకా 2 పిల్లలు కానీ కంపల్సరీ అతనేనండి చేసిన అతను, కంపల్సరీగా చేసిన అతను అతనేనండి. అది మీకు కంప్లైంట్ మీరు క్లారిటీగా మాట్లాడి క్లారిటీగా చెప్పండి. క్లారిటీగానండి. అడ్డాల అర్జున్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన అప్పటికి డ్రింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, చిన్నపిల్లలు ఎవరన్నా చేస్తారంటే వాళ్ళందరూ పిల్లలందరూ తాతయ్య నువ్వే కదా అని వీళ్ళందరూ ఛాలెంజ్ చేసినట్టు నవ్వారండి. ఆయనే వేశారు అన్నట్టుగా పక్క వీళ్ళు కూడా చూశారండి. వాళ్ళు చూస్తే పేమెంట్ తిప్పిస్తాను. అదే అసలు ఏం లేదండి. అసలు మా దగ్గర అంత మాకు కూర్చుని కూడానండి. అతను ఎలా కూర్చొని కదండి.